హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. మీరు టీజీపీఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళినాక ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే ఎస్ లేదా నో టైప్ చేయాలి. నేను రిజిస్టర్ కాలేదు కాబట్టి నో సెలెక్ట్ చేసిన. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఎస్సి ప్రకారం, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మన నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి, క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ అలాగే మీరు తెలంగాణకు లోకల్ క్యాండిడేట్ అయితే ఎస్, అలాగే మీ కమ్యూనిటీ, జెండర్, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మ్ అని కొడితే మనకి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో కన్ఫర్మ్ అని చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినాక మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మీ రిజిస్టర్డ్ ఇక్కడ మా మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి సపరేట్ ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీస్ ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఐడికి ఒక పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి, ఏదైనా మీ ఇష్టం వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకొని మనం ఇక్కడ కన్ఫర్మ్ అని ప్రెస్ చేస్తే మన రిజిస్ట్రేషన్ ఐడి అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఐడి సక్సెస్ఫుల్గా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏం పెట్టినామో అది ఎంటర్ చేస్తే మనకి ఇలా లాగిన్ వస్తుంది. సో ఇక్కడ మనకు చూపెడుతుంది పోస్ట్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ టు ప్రొసీడ్ అని ప్రెస్ చేయాలి. మనం ఇక్కడ ఐఆర్ బై అని క్లిక్ చేసి ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అండ్ ప్రొసీడ్ కొడితే ఆ పోస్ట్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫీ పేమెంట్ చూపెడుతుంది. మీ క్యాస్ట్ ప్రకారం మీకు ఫీ పేమెంట్ అనేది చూపెడుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 400, మిగతా వారికి 800 రూపీస్ ఏమో ఉంటుంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి ముందుగా. సో అప్లికేషన్ ఫీ పే చేయడానికి మీకు ఇక్కడ ప్రొసీడ్ అని పేమెంట్ అని ప్రెస్ చేస్తే మీకు ఒక క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి ద్వారానైనా లేదా క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఆ క్యూఆర్ కోడ్ ద్వారా అయినా మీరు ఫోన్పే ద్వారా ఈజీగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో పేమెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా మన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ మనం ముందుగా రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తాం కదా, సో అవన్నీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్నేమ్ అని వస్తుంది. సో క్యాండిడేట్ సర్నేమ్లో మీ ఇంటి పేరు టైప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా క్లియర్ చేస్తే ఇక్కడ మన ఏజ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మన ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ కింద ఆధార్ నంబరు, ఆధార్ కార్డు పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి. అండ్ ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అలాగే మీకు ఎగ్జామినేషన్ కోసం మీ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. సో ఇక్కడ మనకి మీ డిస్ట్రిక్ట్ ఏది ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మీ లోకల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడానికి మీ స్టడీ సర్టిఫికేట్ బోనాఫైడ్ లేదా ఒకవేళ బోనాఫైడ్ లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు 1 to 7th క్లాస్ ఎక్కడైతే చదువుకున్నారో దానికి సంబంధించిన రెగ్యులర్ ఆర్ ప్రైవేట్ స్టడీ అని మొత్తం మీ స్కూల్ నేము, అడ్రస్ అంతా మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ కింద ఒకవేళ మీ దగ్గర బోనాఫైడ్ లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్, లోకల్ క్యాండిడేట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఒకటే కన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఐఆర్ బై ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం క్లిక్ చేసుకొని ఒకవేళ మనం ప్రివ్యూ కావాలంటే కింద ప్రివ్యూ అప్లికేషన్ వస్తుంది. ప్రివ్యూ అప్లికేషన్ చేసేస్తే మీకు ఒకటి డౌన్లోడ్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో ఇక్కడ రీసెంట్ ఓటీపీ ఎంటర్ చేసుకొని ఫైనల్గా మీరు సబ్మిట్ చేసుకుంటే మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది.